రాజధాని గురించి మా రైతాంగం అంతా వాళ్ళకున్న సందేశాలన్నీ అడిగారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆ సందేశాలకు సమాధానం ఇచ్చాడు. ఖచ్చితంగా సందేశాలను తీరుస్తా అన్నాడు. పోతే మన జగన్మోహన్ రెడ్డి ఆనాడు హైదరాబాద్ని చంద్రబాబు గారు డెవలప్ చేశారు. డెవలప్ చేస్తే ఆనాడు అన్న రామారావు గారు 6 సంవత్సరాలు, చంద్రబాబు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. చేసిన దానికి తొతమా నాయకులు కూడా, ఆయన తర్వాత వచ్చే నాయకులు కూడా చాలా దానికి సహకరించారు. ఇప్పుడు చంద్రబాబు గారు డెవలప్ చేస్తాడని చెప్పి 33,000 ఎకరాలు చంద్రబాబు గారికి ఇవ్వటం జరిగింది రైతాంగం. దానికి తగ్గట్టుగా ఆయన డెవలప్కి కంకణం కట్టుకొని కొంతవరకు చేశాడు. కానీ ఒక విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినాక ఇది విధ్వంసం చేశాడు, ఇది నాశనం చేశాడు. రాజధానిని, ఒక ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశాడు ఆయన. అటువంటి పార్టీ అది రాజకీయ పార్టీ కాదు, అది విధ్వంసకర పార్టీ. అతని మీద 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఉండా కూడా అతను ఒక్క వాయిదాకు కూడా అతను పోలా, అతను నిరూపించుకోలా నేను స్వచ్ఛందంగా ఉండానని చెప్పి. అతను పోకుండా, కోర్టుకు పోకుండా 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు 360 కోట్లు అతని మీద ఆరోపణలు వచ్చినాయి లిక్కర్ స్కామ్లో. ఇటువంటి నాయకుడు బయట తిరిగితే రాబోయే రోజుల్లో ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి బాబు గారు చెబుతా ఉన్నాడు రాజధాని డెవలప్మెంట్ కోసం. సరే, రాజధాని డెవలప్మెంట్ కోసం తీసుకుంటే రైతులు ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నారు. కానీ ఈ నాయకుడు మళ్ళా వస్తే విధ్వంసం సృష్టిస్తాడు. ఇతను మరలా రాకుండా ఇతన్ని అన్ని కేసుల్లో చిచ్చబడేటట్టు చేయాలని చెప్పి మా రైతాంగం కోరటం జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. బాబు గారితో, రాజధాని రైతులు ఒక ముఖ్యమంత్రి గారితో సహృదయంగా మాకు మాట్లాడటం బాగా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే మా అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నామండి. మొట్టమొదటిగా మేము అమరావతి రాజధానిగా ముందు పార్లమెంట్లో ఒక చట్టం చేయమని అడిగామండి. దానికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు చేయడానికి కుదరలేదు. ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి అమరావతి ఏకైక రాజధానిగా నోటిఫికేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. రెండోది, రైతులకి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకి లోన్ సౌకర్యం లేదండి. మరి మీరు ఇచ్చే కవులు కుటుంబ అవసరాలకే సరిపోతున్నాయి, మరి పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే వేరే అవసరాలకి కావాలి, హాస్పిటల్కి కానీ కావాలంటే మరి లోన్ లేదండి. మరి ఒకసారి ప్లాట్ అమ్ముకుంటే రెండోసారికి లేదు, అంతా చిన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లోన్ సౌకర్యం కావాలని చెప్పి అడిగామండి. దాన్ని కూడా లోన్ సౌకర్యం చేస్తామన్నారండి. మళ్ళీ ఒక రైతు మరి 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు కదా, మరి అమరావతి గురించి ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నారండి, మీకు మున్సిపాలిటీ కావాలా మహానగరం కావాలా అని చెప్పి ఒకటే మాట అనే తల్లికి మాకు మహానగరమే కావాలండి, అమరావతి అభివృద్ధి చెందాలి. మేము మీతోటి పూర్తి నమ్మకంగా ఉండబట్టే మేము 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు 50 రోజుల్లో ఇచ్చామని చెప్పామండి. కానీ మేము ఇలా ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరగా ముఖాముఖిగా మా అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నామండి. దానికి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి. పోతే మోడీ గారికి 2వ తారీఖు మోడీ గారి సభకి మీ రాజధాని రైతులు అందరూ రండి, మీకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశాము, మీరు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకున్నారండి. మేము ముందుగానే అందరూ ఫ్యామిలీలతో సహా వచ్చి మోడీ గారిది ప్రోగ్రాం సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం.